9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 ఫైలాను ఎమ్మెల్సీ సురభివాణితో కలిసి వైస్ ఛాన్సలర్ ఆచార్య దండపైన రవీందర్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సురభివాణిదేవి మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ కళాశాల కేవలం విద్యార్థులు అధ్యాపకులకే కాకుండా ఎంతో మందికి ఉత్తేజాన్ని ప్రేరణిస్తుందని కొనియాడారు. పర్యాటకులకు సైతం ఉస్మానియా ఔన్నత్యం తెలిపేలా ఫైలాన్ జాతీయ జెండా ఏర్పాటు చేయడం చాలా బాగుందన్నారు. ఓయూలో చదివి భారత ప్రధానిగా పనిచేసిన భారతరత్న పివి నరసింహారావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ఓయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య దండపైన రవీందర్ రాజేంద్ర నాగులా మాట్లాడుతూ ఎంతోమంది ఇంజనీర్లున్నా ఇలాంటి డిజైన్ను తయారు చేసి భవిష్యత్తు తరాలకు అందించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో కళా నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరారు. కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య బెరఢ్యానాయక్, రిజిస్టర్ లక్ష్మీనారాయణ, కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నేను నా చేతుల మీదుగా ఇటువంటి గొప్ప పైలాన్ని 100 years అంటే సెంటినరీ అంటే ఇట్ ఈస్ అ బిగ్ ఒక మైల్ స్టోన్ ఇన్ హిస్టరీ. అట్లాంటి హిస్టారికల్ డేని నా చేతుల మీదుగా ఇనాగరేషన్ చేసుకోవడం అనేది నేను యూనివర్సిటీ అధికారులకు అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది కోయిన్సైడ్ అయింది కానీ బట్ ఇట్ ఈస్ జీవితంలో డ్రామాస్, మెలోడ్ డ్రామాస్ మనకు చెప్పి రావు. దాంతోపాటు మనం నడవాలి, కానీ మంచి చెడు అన్నీ ఉంటాయి. కానీ ఇట్ ఈస్ గ్రేట్ ఆనర్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఇప్పటిదాకా మాస్టర్ చెప్పినట్టుగా 75 సంవత్సరాల పైలాన్ను విశేషులు మా నాయనగారు పివి నరసింహారావు గారు, మల్లారెడ్డి గారు వీసీగా ఉండేటప్పుడు చాలా టెన్షన్ అయిపోయినారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీకి రావడం అనేది ఒక పెద్ద హిస్టారికల్ డే. అది చాలా గొప్పగా చేశారు కూడా, చాలా బాగా జరిగింది. ప్రధానమంత్రి రావడం అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రావడం కూడా కష్టంగా ఉంది, కానీ ఆ కాలంలో ప్రధానమంత్రి పివి గారికి విద్య పట్ల ఒక గొప్ప ఆశాజనకం. మీరందరూ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు కానీ విద్యకు పెద్దపీట వేస్తున్నారు. సో చదువుకుంటే చాలు, చదువు బాగా ఇస్తే చాలు, మిగతాయన్ని వాళ్ళు సంపాదించుకోవచ్చు అనే ఒక పెద్ద ఆశావాహి పివి గారు. అట్లాగే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు, అనేక సంస్కరణలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. దానికి when a student surpasses the teacher, there is nothing more satisfaction which brings to the teacher there. So it's really wonderful to see the student of ma'am being felicitated by her. నా పేరు రాజేందర్ నాగులా. నేను ఫైన్ ఆర్ట్స్లో జేఎన్టీయూలో 89 బ్యాచ్లో ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఆర్ట్ ఫీల్డ్లో పెయింటింగ్స్ కానీ ఆర్ట్ దాంట్లో చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్టు దట్టు ఓయిది నాకు అవకాశం రావడానికి వీసీ గారు, రవీందర్ రెడ్డి సార్ గారు, ప్లస్ లక్ష్మీనారాయణ సార్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్, రిజిస్టర్ గారు చాలా హెల్ప్ చేశారు దీనికి. లైక్ దాంతోపాటు నేను కూడా ఒక 3 months 4 months మ్యాక్సిమంగా లాట్ ఆఫ్ డిజైన్స్ ఇస్తే దాంట్లోకి వెళ్ళి బ్రెయిన్ చైల్డ్ తయారైన తర్వాత 4 months తర్వాత ఒక కాన్సెప్ట్కి రెడీ అయ్యాము యాక్చువల్గా. సో ఆ కాన్సెప్ట్ను గత 1 year నుంచి దీన్ని కన్స్ట్రక్షన్లో ప్రతిరోజు రావడము, ఎగ్జిక్యూట్ చేయడము, ఒక ఓయిలో మా ఇంత చరిత్ర కలిగిన ఓయిది 100 years జరగడం అనేది, దానికి నాతో డిజైన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దీనికి సహకరించిన అందరి మిత్రులకు, లైక్ ఓయూ వాళ్ళకందరికీ నా యొక్క ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పుట్ట పాండురంగయ్య, అఖిల భారత పద్మశాలి ఇంజనీర్స్ విభాగ సంఘం అధ్యక్షుడిని. మా నాగల రాజేందర్ గారు ఆర్టిస్ట్గా వారు టాలెంట్ ఎంత చక్కగా ఉందంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క 100 ఏళ్ల సెంటనరీ పైలాన్ని ఏదైతే వారు డిజైన్ చేశారో కళ్ళకు కట్టినట్టుగా చరిత్ర కనపడుతుంది దీంట్లో. ఆ నెంబరే కాకుండా దాంట్లో ఒక పెన్ను, దాంట్లో ఒక పుస్తకము, తర్వాత ఆ పైలాన్ డిజైను వీసీ గారు దాన్ని
ఒక 15 డిజైన్స్లోంచి ఈ డిజైన్ సెలెక్షన్ చేసి చాలా చక్కగా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఇవాళ సురభి వాణిదేవి గారు ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా దాన్ని ఇవాళ ఇనాగురేట్ పైలాన్ లాంచ్ చేసుకోవడం జరిగింది. పైలాన్ ఇనాగురేట్ చేశారు. సో ఈ యొక్క డిజైన్ అద్భుతంగా డిజైన్ చేసిన నాగుల రాజేందర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వారు ఇంకా ముందు ఇట్లాగే చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ చేయాలని చెప్పేసి వారి యొక్క డిజైన్ టాలెంట్ ఇలాగే బయటపడాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.